ఎన్నికలైన తర్వాత ఇంచుమించు 10 నెలల తర్వాత ప్రెస్ మీట్ కి రావడం జరిగింది. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. ఇబ్బందులే, నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ కూడా అర్థం కావట్లేదు. ఇంతకీ ప్రాబ్లం నాలో ఉందా మీలో ఉందా? అది డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. ఈ గ్యాప్ లో చాలా మంది అనిల్ ఎట్టబోయాడు, అంతన్నాడు ఇంతన్నాడు అన్నాడు, ఎట్టో పారిపోయాడు అన్నారు. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఏదో మీ అభిమానం. 10 మందికి అది తప్ప ఒప్ప నాకు తెలియదు. నేను ఈ రోజు 10 మంది బాగుండాలని కోరుకున్నా. చాలు బాబు, నాటకాలు చాలా చూసాము. 10 మంది అవకాశాలు ఉన్నప్పుడు 10 మంది సంతోషంగా నా రూపాయలు సంపాదించాలని కోరుకున్నా. అంటే దానికోసమే ఈరోజు కొట్లాడుతున్నా. ఊరుకోమ్మా, ఊరుకోరా. సంతోషంగా నా రూపాయలు సంపాదించాలని కోరుకున్నా. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? వాళ్ళు ఏదో కేసు కడతారు, నా మీద ఇది పెడతారు. బంగారంగా కట్టినప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు కానరా, మొత్తానికి ఏదో జరగబోతుందిరా, అందులో డౌటే లేదురా. చాలా చాలా అకౌంట్లు బయటకు వస్తాయి, చాలా చాలా ట్రాన్సాక్షన్స్ బయటకు రావచ్చు. చాలా చాలా మంది ఈరోజు చాలా మంది సిండికేట్ లో తిరుగుతున్న చాలా మంది. విన్నావుగా, ఒక్క చాలా కాదు 3 చాలాలు. నీకు మూల శంక ఉన్నట్టున్నది. ఒక్క మూల కాదు, అన్ని మూలలో రావచ్చు. అందరూ అతిథులు కాదు. అరే గన్ను అన్నా, ఎవడు నన్ను వేయటం లేదని ఏదో రోజు నువ్వే నన్ను వేసేటట్టున్నావురా. ఖచ్చితంగా అన్నా, నిన్నేసి నన్ను నేను వేసుకుంటా. కానీ ఆ నిందని ఇంకా భరిస్తున్నా నేను. అది చచ్చేదాకా నాకు పోదది. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. ఎందుకంటే నేను ఒక్కటి చెప్తా, ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు మీ గుండెల మీదకి క్రికెట్ బెట్టింగ్ అనేది నేను చేశానా లేదా అనేది. ఏదో చేసే ఉంటాడు, లేకపోతే ఎందుకు అరుస్తుంది? నేను అందరినీ ప్లీజ్ చేయలేను, అందరికి ఇది నేను ఒప్పించలేను. అందరూ నమ్మాల్సిన బాధ్యత కూడా ఎవరికి అవసరం లేదు. ఒక్కసారి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి సార్. ప్రత్యేకించి పరీక్షలు అక్కర్లేదు బాబు, ఎందుకంటే నన్ను దురదృష్టం ఎప్పుడు అదృష్టంలో వెంటాడుతూ ఉంటుంది. కానీ అది చచ్చేదాకా నేను చేయని పాపం, అట్లాంటి నీచమైన దరిద్రాన్ని నేను మోసుకుంటున్నా. నా అనుకున్న వాళ్ళు నమ్ముతారు, నా కాదనుకున్న వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఇంకా నమ్మలేకపోతే పోండి, నాకెంది. అంతకన్నా ఏం కాదు కదా, నేను ఇంతకన్నా నేను నింద పోసేది ఏం లేదు కదా. కానీ ఎంక్వైరీ చేసుకుంటే నా ఆస్తులు అని చేస్తే అది కూడా చెప్తాను. దాన్ని చేసుకుంటే చేసుకోకపోతే. ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్ని మీ జీవితంలో ఉన్నాయండి. దాంట్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు ఉన్నాయంటే అనుకుంటే నేను అందరికీ ఒప్పించాల్సిన అవసరం లేదు కదా. నా పరిస్థితి ఇది. బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. 100%. మీరు ఓపెన్ చేసిన మైండ్లు ఎవరి ఫైల్ ఉన్న మైండ్లు ఓపెన్ చేశారు, ఫైల్ లేని మైండ్ల మీద ఓపెన్ చేయాల. అది బలిగంత కదా. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. వచ్చిన తర్వాత వెనక్కిపోవటం అనేది ఉండదు. రావటం కొంచెం లేట్ అనే గానీ వచ్చాను అంటే మాత్రం స్పీడ్ గానే ఉంటా. నీ అవతారం చూసుకున్నావా? కోట్ల రూపాయలు ఫైన్లు కలెక్ట్ చేయకుండా వాళ్ళ మైండ్లు ఓపెన్ చేశారు. ఫైన్ లేని మైండ్లు మాత్రం ఈ రోజుకి ఓపెన్ చేయాల. నా దందా అంతా ఇలాంటి 190 ఉంటాయి. రెడీ. ఒక పిచ్కి వచ్చాను అంటే రెడీ. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. వాట్ ఎవర్ కాన్సిక్వెన్సెస్ ఐ ఫేస్ నాకు తెలుసు. నా మీద చాలా గట్టిగా వస్తారని కూడా తెలుసు. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. అనిల్ అనేవాడు భయపడ్డబ్బా. అంత సీన్ ఉందండి. కామెంట్లు ఎట్లా అంత నీచమైన కామెంట్లు పెడుతున్నా కూడా రైట్, ఓకే. నేను ఎక్కడ ఈ రోజు కూడా నేను మాట్లాడలా. ఏడుస్తున్నాడు. ఎవరి పాపాన్ని నేను భరిస్తున్నానో మీ అందరికి కూడా తెలుసు. నువ్వు పావలా గద్దురుపై చేస్తున్నావు. ఎందుకంటే ఆ మడ్డు నా మీద పూసారు. అబద్ధం చెప్తే నమ్మేటట్టున్నారా? కానీ అది చచ్చేదాకా నేను చేయని పాపం, అట్లాంటి నీచమైన దరిద్రాన్ని నేను మోసుకుంటున్నా. పాసు బీకేవులే, నువ్వేడ పోయావా? అది ఇదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త అయ్యో. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా